సేమ్ వైఫైలో డిఫరెంట్ డివైజెస్లో మీ ఓన్ యూట్యూబ్ వీడియో చూస్తున్నారా? ఆల్గోరిథం పుష్ చేస్తుందా లేదా ఛానల్ స్లో చేస్తుందా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. నో ఫేక్, ఓన్లీ రియల్ యూట్యూబ్ ట్రూత్. చాలామంది అనుకుంటారు ప్రాబ్లం ఆల్గోరిథంలో ఉందని, కానీ రియాలిటీ ఏంటంటే ప్రాబ్లం ఆల్గోరిథంది కాదు, మనం చేస్తున్న కొన్ని కామన్ మిస్టేక్స్ వల్ల ఆల్గోరిథం పుష్ ఇవ్వడం ఆపేస్తుంది. ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్గా 5 మిస్టేక్స్ చెప్తాను రియల్ ఎక్స్ప్లెనేషన్తో. ఈ 5 మిస్టేక్స్ని చాలామంది క్రియేటర్స్ తెలియకుండానే అన్నీ ఒక్కసారిగా చేస్తుంటారు. ఈ 5 మిస్టేక్స్లో మిస్టేక్ నెంబర్ 5 అన్నిటికన్నా ఇంపార్టెంట్, కానీ మిస్టేక్ నెంబర్ 1 మనం అందరం చాలా కామన్గా చేస్తుంటాం. అందుకు ఫస్ట్ ఈ కామన్ మిస్టేక్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1 ఏంటి అంటే సేమ్ వైఫైలో డిఫరెంట్ మొబైల్స్లో మీ ఓన్ యూట్యూబ్ వీడియో చూడడం. చాలామంది అనుకుంటారు ఇలా చూస్తే వ్యూస్ పెరుగుతాయి అని, ఛానల్ గ్రోత్ అవుతుందని. వ్యూస్ కౌంట్ అవుతాయి, కానీ గ్రోత్కి హెల్ప్ కాదు. యూట్యూబ్ ఆల్గోరిథం వ్యూస్ మాత్రం చూడదు, కొత్త ఆడియన్స్ వస్తున్నారా లేక సేమ్ ప్లేస్ నుంచి సేమ్ ప్యాటర్న్లో వ్యూసా అని చెక్ చేస్తుంది. సేమ్ వైఫై సేమ్ లొకేషన్ ఉంటే ఇది న్యాచురల్ గ్రోత్ కాదు అని ఆల్గోరిథంకి అర్థం అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఉంది అనుకుందాం. రోజు అదే 2-3 మెంబర్స్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. షాప్ ఫేమస్ అవుతుందా? లేదు. యూట్యూబ్ కూడా అలానే. మిస్టేక్ నెంబర్ 2 ఏంటి అంటే మీ ఓన్ యూట్యూబ్ వీడియోని మళ్ళీ చూడడం. చాలామంది అనుకుంటారు నేను రిపీటెడ్గా చూస్తే వీడియో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని, కానీ యాక్చువల్ రిజల్ట్ అలా ఉండదు. యూట్యూబ్ ఆల్గోరిథం ఒకటే పర్సన్ని రిపీట్గా న్యూ వ్యూవర్స్ లాగా కన్సిడర్ చేయదు. సేమ్ అకౌంట్ లేదా సేమ్ డివైస్ ఉంటే ఇది రిపీట్ వ్యూవింగ్ అని సిస్టమ్కి తెలుస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫోటోని రోజు మీ ఫోన్లో చూసి లైక్ చేస్తుంటే వైరల్ అవుతుందా? అవ్వదు. వీడియో కూడా అలానే, వ్యూస్ కనిపిస్తాయి కానీ రీచ్ పెరగదు. మిస్టేక్ నెంబర్ 3 మల్టిపుల్ అకౌంట్స్ని ఉపయోగించి వ్యూస్ తెచ్చుకోవటం. ఒక ఫోన్ నుంచి లేదా ఒక ప్లేస్ నుంచి మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేసి మీ ఓన్ వీడియోని చూడటం. చాలా మంది అనుకుంటారు వేరే అకౌంట్ ఉంటే యూట్యూబ్కి తెలియదు అని, కానీ యాక్చువల్గా అలా కాదు. యూట్యూబ్ సిస్టమ్ అకౌంట్స్ మాత్రమే కాదు, వాచింగ్ ప్యాటర్న్ ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. అకౌంట్స్ వేరే ఉన్నా డివైస్ లేదా లొకేషన్ సేమ్ ఉంటే ఇది న్యాచురల్ బిహేవియర్ కాదు అని సిస్టమ్కి అర్థమైపోతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో నేమ్ చేంజ్ చేసిన హ్యాండ్ రైటింగ్ సేమ్ ఉంటే టీచర్కి అర్థమైపోతుంది. సిస్టమ్ కూడా అలానే వర్క్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో నంబర్స్ కనిపిస్తాయి కానీ లాంగ్ టర్మ్లో గ్రోత్ సపోర్ట్ చేయదు. మిస్టేక్ నెంబర్ 4 వాచ్ టైంని బలవంతంగా పెంచడం. వీడియోని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడం, మ్యూట్లో పెట్టడం లేదా ఎండ్ వరకు ప్లే అయ్యేలా చూడటం. చాలా మంది ఇలా చేస్తే ఆల్గోరిథం కన్ఫ్యూజ్ అవుతుందని అనుకుంటారు. యూట్యూబ్ ఆల్గోరిథం వీడియో ప్లే అవ్వడం మాత్రమే కాదు, వ్యూవర్స్ బిహేవియర్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. వ్యూవర్స్ ఎంగేజ్ అవ్వకపోతే వాచ్ టైం ఉన్నా కూడా సిగ్నల్ వీక్గా ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, క్లాస్లో కూర్చొని అటెండెన్స్ పెట్టుకున్నా కానీ లెసన్స్ వినకపోతే రిజల్ట్ ఉండదు. వీడియో కూడా అలానే, వాచ్ టైం ఇంపార్టెంట్ కానీ క్వాలిటీ వాచ్ టైం. మిస్టేక్ నెంబర్ 5 ఆల్గోరిథంని మోసం చేద్దామని అనుకోవటం. అంటే షార్ట్ కట్స్, ట్రిక్స్, హ్యాక్స్తో వీడియో వైరల్ చేయొచ్చు అని నమ్మడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మీరు ట్రాఫిక్ రూల్స్ని రోజు చీట్ చేయడానికి ట్రై చేస్తే ఒక రోజు ప్రాబ్లం తప్పదు. ఆల్గోరిథం కూడా అలానే వర్క్ చేస్తుంది. ఈ వీడియోలో మనం 5 కామన్ మిస్టేక్స్ చూసాం. ఇవన్నీ అవాయిడ్ చేస్తే న్యాచురల్గా ఛానల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆల్గోరిథం ఛానల్ని కాదు, ఆడియన్స్ రెస్పాన్స్ని ఫాలో అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వేరే క్రియేటర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.